ఏంది? ఆ? ఆ, హలో. అసలు ఆమె పూర్తిగా ఏం మాట్లాడింది చెప్పు, నాకు అర్థం కావట్లేదు అది. సరే పెడతా ఉండు. కాదు, నువ్వు చెప్పు మాటలు. నీకు పెడితే నీకు అర్థమైపోతుంది. ఊరికే ఓ మాట మాట్లాడింది. చెప్పరాదు నాకు. నారాయణ భార్య అనేది ఆత్మహత్యల గురించి మాట్లాడింది, అదే నారాయణ తమ్ముడు భార్య. ఇంకా చాలా విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అవును. ఏంటి సగమే చెప్పింది ఆమె. ఇంకా ఏమేమి ఉంది? అవేం చెప్పలా ఇంకా. ఆ, ఆ. అవన్నీ అవేం చెప్పలా. వివరాలు బయట పెడతానంటది. అవును. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి, నేను చెప్తాను అనింది. కానీ ఏం విషయాలు చెప్పలా, మామూలుగానే మాట్లాడింది అంతే. అవన్నీ బయట పెట్టడానికి రెడీ ఆమె. ఇప్పుడు నారాయణకి ఇది పెద్ద డ్యామేజింగ్ కదా. డ్యామేజ్ కదా అయితే పాపం వాళ్ళకి. పాపం మామూలు అంటున్నావే, డ్యామేజ్ కాదు. పాపం అంటున్నావే నారాయణ చూసుకుంటా. నారాయణ పాపం అంటున్నానా? నారాయణ చేసిన హెల్ప్ మాకు ఎవరు చేశారు ఆయన? ₹1,00,000 ఇస్తాను ఇల్లు కట్టుకోవడానికి. ఫస్ట్ టర్మ్ 25,000 ఇచ్చాడు, తర్వాత 25,000 ఇచ్చాడు, అందరికి 50,000 ఇచ్చాడు. ఓకే. ఇవన్నీ బయటపడకుండా ఉండడానికి, ఇవన్నీ బయటపడకుండా ఉండడానికి అంతేగా. ఏమంటుంది, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు ఉంటారు. నువ్వేమంటున్నావు, ఆత్మహత్య అనే ఒక స్టోరీ బయటికి రావడానికి ఉండడం కోసం ఎప్పటికప్పుడు ఏ స్టోరీ ఎవరు ఒక ఆత్మహత్య చేసుకుంటే రిపోర్టర్లు కెమెరామెన్ల పంట పండినట్టు అంతే. టగటగా తీసి 10,000 5,000 అవి ఇవి ఇచ్చేసి వాళ్ళని భూస్థాపితం చేస్తారు. అవును. అవును. నారాయణ ఇద్దరు భార్యల్లో నెల్లూరులో ఒకళ్ళు ఉంటారు, అవును. హైదరాబాద్లో ఒకళ్ళు ఉంటారు. అవును. వాళ్ళు వీళ్ళు అసలు సొంతనే ఉండదు, ఒకరికొకరికి సంబంధం ఉండదు. అవును. దానికి ఏదన్నా ఇది ఉందా? ఇప్పుడు ఇద్దరు భార్య విడాకులు తీసుకున్నాం కదా, పెళ్లి చేసుకోవాలా? కాదు 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 ఒప్పుకున్నారు ఇద్దరు. ఒప్పుకున్నారు. డబ్బున్నోళ్ళు డబ్బున్నోళ్ళు ఇవన్నీ బయట పెడతారా? వాళ్ళకేమది, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలయా. ఇబ్బంది ఏం లేదు. పెళ్ళాలు వాళ్ళకి మగళ్ళు ఎంతమంది అన్నా ఉన్నాయి, వాళ్ళు డబ్బున్నోళ్ళు కదా. అందుకోసం నారాయణ 4 అయినా 3 అయినా చేసుకుంటారు పెళ్ళి. అదే నారాయణ చుట్టూ అమ్మాయిలు తిరుగుతుంటారా? ఎవరు వాళ్ళు? సిబ్బంది? సిబ్బంది కాదు, లోకల్ నాయకులు. వాళ్ళని కూడా ఏమన్నా చిలకొట్టుడు కొడుతూ ఉంటాడా? కొట్టదు, అది ఎవరికి తెలియదు. 3వ కంటానికి అలాంటివన్నీ మామూలుగా ఉంటాయి. ఇప్పుడు నీకు మన వివేకానంద రెడ్డి సంగతి ఎవరికన్నా తెలిసిందా? ఇంత ఇది ఉందని వెనకాల బ్యాక్గ్రౌండ్. 300 మందితో ఉంటాయంట వివాహేతర సంబంధాలు. మరే అదే అవన్నీ సంబంధాలు ఉంటాయి, అవన్నీ ఎవరు. నారాయణ తమ్ముడు భార్య, నారాయణ తమ్ముడు కుటుంబం వీళ్ళందరూ కలిసి ఉంటారా? అందరూ అదే కదా చెప్పింది ఇప్పుడు ఆమె. వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు రూముల్లో పక్క పక్కనే ఉంటాయి, కాబట్టి వాళ్ళిద్దరు ఒక రూమ్ పైన ఒక రూమ్. ఆయన రాత్రులు లేట్గా వస్తాడు, 2 గంటలకు 3 గంటలకు వస్తాడు. ఎవరు? స్వీట్స్ అన్ని పంపించి తమ్ముడు. ఆయన ఇది కదా ఏంటి, ఆక్వాకల్చర్. ఆక్వాకల్చరు రాత్రి 3 గంటలకు 4 గంటలకు వస్తాడు, అన్ని పంపించి వస్తాడు అతను. ఓకే. సీడ్స్ కాబట్టి విత్తనాలు. అందువల్ల ఆయన లేట్ అవుతుంది కాబట్టి మేము పని పాట లేదు కాబట్టి ఈయన ఇదే పని మీద ఉంటాడేమో. ఇక కోడళ్ళు వీళ్ళేమో ఆమె దగ్గర పడుకోమన్నారంట, వాళ్ళ దగ్గర, ఇంకో వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర? అదే మామగారు అత్తగారి దగ్గర. అది ఎవరిని? వాళ్ళని. ఏ మామగారు అత్తగారు అంటే? ఆయనకి మామగారు అత్తగారులా. ఎవరికి? నారాయణ ఉన్నారుగా. నారాయణకి అమ్మ నాన్న అక్కడ పడుకోమంటారంట ఈవిని. బానిస అయింది. అట్లే ఉంది కథ. వద్దన్నా చేశారంట, తిరిగారంట ఆమె కోసం. ఏం లేదే, అది వీడియో పెడతా చూడు, విను. నీకు వద్దన్నా ఏం చేశారు? ఆమె పెళ్ళి వద్దు, ఆమె చిన్నపిల్లప్పుడే 10th క్లాస్ ఇంటర్మీడియట్ అప్పుడే ఆమె మీద కన్నేసి ఆమెని ఎట్లయినా సరే వీళ్ళ తమ్ముడికి ఇవ్వాలని చెప్పి చూశారంట, తిరిగారంట. మేము ఇవ్వము, అమ్మాయి చదువుకుంటుందన్నా కూడా 10 సార్లు తిరిగి ఆమెని కట్టబెట్టారంట. ప్రియాని. ఆమె బంధువుల అమ్మాయి అలా దూరపోళ్ళు అంట, బంధువుల అమ్మాయి కూడా కాదు. తిరిగి మమ్మల్ని కట్టబెట్టారు, ఇట్లా చేశారు, మా ఇంటి చుట్టూ తిరిగారు. మా నాన్న వద్దు అన్నాడు అప్పటికి. సరే ఇన్ని సార్లు అడుగుతున్నారు కదా, బాగా చూసుకుంటారులే, కోటీశ్వర్లు కదా అనుకున్నా అంట వాళ్ళ ఆయన. అలా నమ్మి మోసపోయామో అని అంటది అమ్మాయి. అదే బానిస బతుకునిచ్చారు నన్ను అక్కడ.
ఆ? అంటుందిగా బానిస పథకం ఇచ్చారని చెప్పి అంటుందిగా. ఇప్పుడు ఇంకా ఎందుకు బరస్ట్ టార్చర్ అయింది కాదు. సడన్ గా? ఆ? సడన్ గా ఇప్పుడే బరస్ట్ అవడానికి కారణాలు ఏంటి? అలానే ఎవరో ఐడియా ఇచ్చారు ఈయనకి ఇదే సరైన గవర్నమెంట్. టైము సీజన్ అని. దీనిలో అది వైసీపీ కుట్ర ఏమైనా ఉంటుందా? ఏం లేదా వైసీపీ వాళ్ళకి సంబంధం ఏముంది? ఆ? ఎవ్వరికేం సంబంధం ఉండదు. ఉమ్, ఉమ్. ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఇచ్చుంటారు. ఇప్పుడైతే గవర్నమెంట్ లేదు కదా, ఈయన మీద ఎంత ప్రచారం చేసినా నీకేం రాదు, నీ జోలికి రాదని అంటారు. మనకు భయం లేదు. బెస్కర్. సపోర్ట్ చేస్తారు, నీకెందుకు టెన్షన్ అని. ఆ, ఆ. అదే ఆయన గవర్నమెంట్ లో ఉంటే ఇది బయటకు వచ్చేదా? ఎవరు పట్టుకున్నా పోలీసు వాళ్ళు పట్టుకోరు. ఆ, ఆ. అదేలే ఇప్పుడు పరీక్ష పేపర్ లీకేజ్ కూడా ఆయన గవర్నమెంట్ లో ఉంటే రాలే కదా. అది ఆయన అసలు టీడీపీ ప్రభుత్వం లేకపోతే టీడీపీకే పెద్ద ఫైనాన్షియర్ పెట్టుబడిదారుడు. ఆయన ఎందుకు వస్తుంది అవును. ప్రభుత్వం? ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చేస్తాడా? ఎక్కడ గెలవకుండా లేకుండా. ఇప్పుడు పోటీ చేసి గెలుస్తాడా? మళ్ళీ గెలుస్తాడు, ఈసారి గెలుస్తాడు గురు. డబ్బులు ఖర్చు పెడతాడు. ఈసారి వాళ్ళ మనుషులే వీక్ చేశారు. నారాయణ మరే ఏదైతే నమ్ముకున్నారో వాళ్ళే కదా చేసింది ఇదంతా. ఎవడో అనిల్ గెలిచాడు ఈయన ముందు చాలా చోట కదా అనిల్. అవును, చాలా చోట. ఆయన కోటేశ్వరుడు అయిపోయా. వీళ్ళు ఏం చేశారంటే డబ్బులు పంచారు. అనిల్ 500 పంచాడు, వీళ్ళు 2000 పంచారు. ఓకేలే. నారాయణ ఇచ్చిన డబ్బులు అనిల్ ఇచ్చిన డబ్బులు ఎంత తేడా ఉంది చూడు. కానీ ఏం చేశారంటే వాళ్ళలో ఉండే సంస్థలో ఉండేవాళ్ళు ఈ వెనకాల తిరిగి కొంతమంది నాయకులు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర డబ్బులు పంచుతున్నారని చెప్పి అనిల్కి లీకులు ఇచ్చేవాళ్ళు. వాడు పట్టుకునేవాడు, అది కంబైట్ చేసేవాడు. అట్లా చేసేసారు, ఇతను ఓడిచ్చేసారు. వాళ్ళ మనుషులే వీళ్ళంతా, వాళ్ళ మనుషులే. వాళ్ళు పంచకుండా కొంతమంది లీకులు ఇచ్చి కొంతమంది మోసం చేశారు నారాయణ. ఈ ఆత్మహత్యల కుట్రలన్నింటినీ బయట పెడతానంటదే. అదే 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 అవన్నీ ఎన్ని ఉంటాయో ఇప్పటి వరకు నారాయణ కాలేజీలో జరిగిన ఆత్మహత్యలు? 500 1000 ఉంటాయి. నాయన నారాయణ వల్ల పోయిన ప్రాణాల సంఖ్య సుమారు 1000 ఉంటాయి, విద్యార్థుల సంఖ్య. అవన్నీ బయట పెడతానంటుంది ఇప్పుడు. అదే 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 ఈ మీద ఏదైనా రేప్ అటెంప్ట్ జరుగుంటుందా నారాయణ నుంచి? అది తెలియదు గురువు, మరి అవన్నీ చెప్తానంటుంది కదా విషయం. అదే ఎందుకు ఇప్పుడు నన్ను టార్గెట్ చేసేవాడు, నన్ను టార్చర్ పెట్టేవాడు, గద్ద పిల్ల పిట్ట అంటుంది. ఏంటది? అదే అర్థం కావట్లా విషయం. అంటే ఖాళీ కూర్చొని ఏ పని పట్ట లేకుండా ఇప్పుడు ఆమె మీద ఫోకస్ పెట్టాడేమో మూడో పిల్లల్ని తెచ్చుకోవడానికి. మరి వీళ్ళ రెండో భార్య కానీ లేకపోతే ఈయన బావమద్దులు కానీ వీళ్ళెవరు ఏమి ఈయన ఖండించలేరా? ఎవ్వరు ఖండించే గురు ఆయన. ఆయన అంత పెద్ద కోటేశ్వరుడు. వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి రాసి ఇచ్చేసాడు అంతే. ఎవ్వరు మాట్లాడరు గురు, ఆయన పెట్టే పిచ్చితో బతికేవాళ్ళు. వీళ్ళేంది పట్టాభి ఏం చేస్తాడు ఈయన బావమద్దు ఒకడు? ఏమన్నా నేనా? ఆయన ఎన్ని రేపులైనా మర్డర్లైనా మానభంగాలైనా చేయొచ్చు, ఆత్మహత్యలకైనా పాల్పడవచ్చు. అదేగా మీడియా థియరీ. ఏం చేస్తాము అంతే. బయటపడి కూర్చొని లక్షలు దొబ్బిన వాళ్ళు, ఇది తీసుకున్న వాళ్ళు, వాళ్ళు ఏమంటారా? పెట్టించుకున్న వాళ్ళు, ఆసుపత్రులు రాయించుకున్న బావమర్దులు, కాలేజీలు చూసుకునే బావమర్దులు, సిబ్బంది, వీళ్ళందరూ ఆయన నేరుగా మర్డర్ చేసినా కానీ ఆ రక్తాన్ని అమృతంగా తీసుకుంటారేమో అంతే. డబ్బే అంత, డబ్బే అంత. అది విషయం. కానీ ఈయనకేం రూపాయి ఇలా పాపం. ఏంది ఎందుకు ఇట్లా బయటపడింది ఇప్పుడు? ఏదో ఇంక మానసికంగా ఆమె కూడా పరిస్థితి బాగా చూసింది. ఇంకా ఈ గవర్నమెంట్ లో ఇతను ఆటలు ఆయన సాగమని తెలుసుకునేసింది. అట్లా ఆల్రెడీ ఇతని మీద ఇప్పటికే ఛార్జ్ షీట్ నిన్న కూడా సిఐడి ఏదో ఇచ్చింది కదా. సిఐడి ఏమి ఇచ్చింది? ఏదో సిఐడితో ఇరికిచ్చాలని చూస్తున్నారు వీళ్ళు ఇతన్ని నారాయణ. అక్కడ అసైన్ భూములు ఆ గొడవ ఒకటి ఉంది. అసైన్ భూములు కేసులు ఉన్నాయి కదా ఇతని మీద. 20,000 ఎకరాలంట. మొన్న ఒక రైతు చెప్తున్నాడు, మా దగ్గర నుంచి 15 నుంచి 20 లక్షలు దొబ్బేసి వాళ్ళు 4-5 కోట్లకు అమ్ముకునే యత్నం చేశారు. ప్యాకేజ్ కూడా పెంచుకున్నారు. ఇది 1000 కోట్ల స్కాము. నారాయణ దాంట్లో ఒక రోజు ఒక రోజు ఇరుక్కోవాల్సిందే అని అన్నాడు అతను. అవును, నిజమే. ఇప్పుడు ప్రియా కూడా అంటుకుంది. ఇంట్లోనే ఈయన శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఇన్ని కాలేజీలని ఎలా మేనేజ్ చేశాడు అబ్బాయినా? ఇంటిలో ఒక అమ్మాయినే, ఒక ఆడ మనిషినే హ్యాండిల్ చేయలేకపోయాడు, ఆమెను గప్పి పెట్టలేకపోయాడు.
ఇన్ని కాలేజీలు, ఇన్ని ఆత్మహత్యలు, ఇందరు పెళ్ళాలు, వాళ్ళ బంధువులు, ఇంత పెద్ద వ్యవస్థ, దీన్నంతా ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు? ఇన్ని రోజులు చేశాడబ్బా. ఆ, ఆ. ఇప్పుడు ఏమైందంటే అంతా ఇప్పుడు తలకిందులైంది. తలకిందులు. దీంతో గెలుస్తాడా? గెలుస్తాడా ఈసారి? ఇప్పుడు ఇలాంటివన్నీ తెలిస్తే ఇంకేం గెలుస్తాడు ఆయన చెప్పు. అందులో నీకు విషయం తెలీదు. టీడీపీలో 5 మంది ఆశిస్తున్నారు గురు టికెట్ కావాలని. ఎవరెవరు? నెల్లూరు. ఏది ఎవరెవరు అంటున్నా? కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అని కొంచెం ఉన్నాడు. ఓకే. అనురాధ తెలుసా నీకు? రమేష్ రెడ్డి భార్య. రమేష్ రెడ్డి భార్య. ఆయన ఒక పెద్ద ఎన్టీఆర్ అభిమాని కదా, ప్రపంచవ్యాప్త ఎన్టీఆర్ అభిమాని ఆయన. ఒకసారి ఎమ్మెల్యే కూడా ఆయన, ఒకసారి ఎమ్మెల్యే కూడా. వాళ్ళకి నెల్లూరు టికెట్ కావాలి. ఆల్రెడీ వాళ్ళు నెల్లూరు గెలిచి మంత్రి అయ్యాడు కదా ఆయన. మంత్రి రమేష్ కదా, రమేష్ రెడ్డి. వాళ్ళు ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. ఒక బీజేపీతో కలిసిన బీజేపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ 2-3 సార్లు అక్కడ పోటీ చేసింది. బీజేపీతో కలిస్తే బీజేపీ అడుగుతుంది. జనసేన మనిషి ఈసారి పోటీ చేశాడు, వాడు పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాడు. వీళ్ళు ముగ్గురు కలిస్తే వాళ్ళకి 0. పాపం నెల్లూరు సీటు ఈజీగా గెలుస్తాడు అనిల్. నెల్లూరు సీటు ఈజీగా గెలుస్తాడు అనిల్. అవకాశం ఉంది. అవకాశం ఉంది. ఆనం వాళ్ళు కూడా ఏదో కొద్దిగా ఈయనకి ఎదురొచ్చేటట్టుంది. ఆనం ఫ్యామిలీని చేసి సుబ్బారెడ్డి ఎవరు దిగుతా అంటగా. అవును. నారాయణ తిరగటంలో పడేశారు కదా మీరు అందరు కలిసి నెల్లూరు నారాయణని. చంద్రబాబు నాయుడు టికెట్ ఎవరికి ఇవ్వాలా? తీసి పక్కన పెట్టాడు. ఈయన పెడతాడా? ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి అన్నాళ్ళు పార్టీని కాపాడుకున్నాడు కదా. అవును. 4 స్తంభాల్లో ఇది ఒక మూల స్తంభం. అవును. అంతగా పక్కన పెట్టలేడు అని నేను అనుకుంటున్నా. ఎన్ని అపవాదులు నిందలు వచ్చినా వాటన్నిటిని కుట్రలుగా కొట్టిపడేసి ఉందిగా ఎల్లో మీడియా వేసి రుబ్బడానికి. అవును. ఇదట్ట కాదు పాపం ఆమెది ఏదో చిన్న రేపు కదా చేస్తామని వచ్చినోడు రేపు చేయించుకుంటేమి, ఒక అన్నకి తమ్ముడి భార్య మీద రేపు చేసే హక్కు లేదా అని కూడా రాయిపిస్తారు. న్యాయం చేయాలంటే వాళ్ళ తర్వాతే కదా ఎవరైనా, ఎవరికైనా సరే. 100 మర్డర్లు చేసిన వాడికి కూడా న్యాయం చేయించేస్తారు. నిన్న చంద్రబాబు చూడు అవి మునిగిపోతాయి, కరిగిపోతాయి, ఆ 50,000 ఇళ్ల స్థలాలని ఒక ప్రజెంటేషన్ ఏదో చేసినట్టుగా. నిన్న ఎల్లో మీడియాలో నిన్న పరిస్థితి చూడు. అదే ఆంధ్రజ్యోతిలో విపత్తు వల్ల జలప్రళయం అయిందని రాశారు. ఇక్కడ రాశారా జగనన్న కాకపోతే పేదవాళ్ళని ముంచేశాడని చెప్పి రాశారు. ముంచేశాడు అంటే వాళ్ళు ఎట్లయినా తిప్పేస్తారు. ఇటు కావాలి ఇటు తిప్పుతారు, ఎటు కావాలంటే అటు తిప్పుతారు. అదేదో ఏదో గంగతో రాంబాబు సినిమాలలాగా అరే అది ప్లే చేయరా అంటేనేమో 2 పెట్టుకొని. అదే అట్లా అన్నమాట. అమ్మా నారాయణ రాసలేరు చాలా ఉన్నాయంటావు. ముక్కు ముఖాలు తెలియకుండా ఉంటారా వీళ్ళ పిల్లలు? ముక్కు ముఖం వాళ్ళు తెలియకుండా ఉంటారు వీళ్ళ పిల్లలు అంటున్నావే. అవును. ఎవరికి సంబంధం ఉండదు. ఎవడు ఏ కలర్ లో ఉన్నాడా, ఎవడు ఏ రకంగా ఉన్నాడా అని ఎవరికి అర్థం కాదు. గంటా శ్రీనివాసు తన కొడుకు చేసుకున్నాడు ఒక కూతుర్ని. పెద్ద భార్య చిన్న భార్య? చిన్న భార్య, రెండో భార్య కూతురు ఆమె. వాళ్ళిద్దరు కలిసి మందు కొడతారా? అవును. వాళ్ళిద్దరు గంటా కొడుకు కోడలు. ఏం తప్పేముందులే కానీ ఈ కాలంలో అంత మామూలే. డబ్బుంటే ఇవేవి అడ్డంకులు కావు, నీతులు కావు, నియమాలు కావు. పెద్ద పెద్ద ఆత్మహత్యలే చట్టబద్ధం అయిపోతుంటే తొక్కలది. తప్పు కాకుండా వచ్చేసేవాడు తెలుసా? గంట కూడా ఎప్పుడో వైసీపీకి వచ్చేసేవాడు. నారాయణ రానిలే వాళ్ళని ఆపుతున్నాడు. చాలా ఆపండి సార్. టీడీపీలోనే ఉండడానికి గల కారణాలు ఏంటి నారాయణకి టీడీపీలోనే ఉండడానికి గల కారణాలు ఏంటి? ఎందువమ్మా నువ్వు చెప్పేది? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింటావు టీడీపీకి? పెట్టుబడిదారుడు, ప్రధాన పెట్టుబడిదారుడు. ఈయన ఇంత సంపాదించాడు అంటే కూడా దానికి కారణం ఎన్టీఆర్ఏ. ఎన్టీఆర్ అనేవాడు తీసుకొచ్చిన ఎంసెట్ అనే ఒక మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి పుట్టుకొచ్చినవే ఇవన్నీ. ఏవి? ప్రైవేటు కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు.
అవును. సాధారణ గవర్నమెంట్ ఇంటర్ చదివినోడు ఎవడు ఆ ఎంసెట్ని టచ్ చేయలేడు. దేశంలో ఉన్న అవును. ఐఐటి తర్వాత నెంబర్ 2 అది. ఆ అవును. ఎంట్రన్స్ టెస్టు మిమ్మల్ని మేము ఫిట్ చేయిస్తామని బయటకు వచ్చినవే కదా ఈ నారాయణ, ఈ చైతన్య ఇవన్నీ. కాబట్టి అవును. ఎన్టీఆర్ వీళ్ళ వీళ్ళ జీవితానికే ఒక పెద్ద బీజం వేశాడు, వీళ్ళ ఎదుగుదల. అవును. అందువల్ల ఆ అవును. కృతజ్ఞత నారాయణలో బలంగా ఉండొచ్చేమో. 1000 వైసీపీలు వచ్చినా ఆయన బయటకు రాకపోవచ్చు నాకు తెలిసి. అవును. ఆ, అయినా అతను జగన్ రానియట్లేబ్బా. ఇలాంటి వాళ్ళ. అవును. అసలు ఆనవాళ్ళనే రానిలా. కాకపోతే ఈ విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఆనవాళ్ళని దగ్గర తెచ్చాడు కానీ ఇక మనం అవసరం అవుతాడని చెప్పి ఆ బొత్స సత్యనారాయణ కొంచెం ఇది చేశాడు. తరం చేశాడు. ఎందుకంటే పాత పరిచయంతో ఆనం రామనారాయణ రెడ్డితో వాళ్ళిద్దరు మంత్రులు కదా. ఈయన గృహ అవును. నిర్మాణం, ఆయన ఆర్థికం. అదే అందువల్ల ఆయన రానిలా కొంచెం. అప్పటికి వీళ్ళు కల్పించి ఎట్టో రానిచ్చారు మళ్ళీ. అది చేశారు. అది కూడా వివేకానంద రెడ్డి చచ్చిపోయాడు తర్వాత వచ్చాడు. ఉమ్, ఉమ్, వివేకానంద రెడ్డి ఉన్నప్పుడు అసలు రానిలే. ఉమ్, ఉమ్. ఎవరు? ఆనం వివేకానంద రెడ్డి ఆనంద వివేకానంద తమ్ముడు రెడ్డి ఎమ్మెల్యే. తమ్ముడు. అన్న అన్న వివేకానంద. ఆయన అన్న, ఈయన తమ్ముడు మర్చిపోయినా నేను. అవును. అదే ఆయన అన్న. కానీ పేరేమో తమ్ముడికి ఎక్కువ ఉంటుంది, రామనారాయణ రెడ్డి. ఆయన మంత్రి స్థాయిలో ఉండేవాడు. ఆయన మంత్రిగా కూడా ఇది చేయలే. ఆయన వచ్చిందే లేవుగా మరి ఆయన వివేకానంద రెడ్డి. రాజశేఖర రెడ్డి ఏమంటా అంటే వివేకానంద రెడ్డికి ఇస్తాను, ఆయన అయితే కొంచెం చాకచక్యంగా చేస్తా అంటే నాకొద్దు, నేను జులైలా తిరిగావని మా తమ్ముడికి అంటాడు. అవును. ఆయన అర్ధరాత్రులు ఏంది సినిమాలు, ఆయన మందు సెటప్, ఆయన విధానమే వేరుంటుంది. వాటన్నిటికీ ఈ మంత్రి పదవి అడ్డొస్తుంది, నువ్వు కాదనేవాడు అని అంటారు. అది సరేలే, ఇప్పుడు నారాయణ కండిషను, ఆయన భాగవతాలు ఒక్కొక్కటి బయటకు వస్తాయన్నమాట ఇక నుంచి ప్రియా రూపంలో. అంతే. ప్రియా ఇంటర్వ్యూలు ఏమన్నా వస్తుందా నెల్లూరు పోతే? ప్రియా అడిగి అలాగా పట్టుకోవాలా పోయి. పట్టుకోవాలంటే ఈవెన్ ఇప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ బంధించేసి ఉంటారేమోగా. అవును. ఇక ఆల్రెడీ ఇప్పటికే టైట్ చేసేస్తారు. టైట్ చేసి ఉంటారు. అయిపోయింది. ఇప్పుడు ప్రియా అనే ముఖం కూడా చూపించలేడు. చూపించారు ఇంకా. సచిన్ కూడా అయిపోయింది. ఊరికాడ పోయి ఆమె ఇంత ధైర్యంగా రావడమే గొప్ప. పెద్ద గొప్ప. ఎక్కడి నుంచో బయటకు వచ్చేసింది. ఈ సెల్ ఫోన్ ఉండడం వల్ల సెల్ఫీ వీడియోలు అనే ఒక ప్రక్రియ ద్వారా బయటకు వచ్చింది. ఆడ వచ్చింది. లేకపోతే అసలు ఏడ వస్తుంది? అవును. ఇలాంటి నిజాలు బయటకు వచ్చే ఛాన్సే లేదు ఈ కోటలు దాటి. సరే, ఏదన్నా అవకాశం ఉండి లింక్ ఉంటే చెప్పవా? పోతాం నెల్లూరుకి. సరే, ఓకే. బాయ్.